బాగా అమ్మేస్తున్నారు. మాయమంతులు మాయలోకం ఈ కలియుగం జగన్ వచ్చాక నాశనం అయిపోయింది. నాశనం అయిపోయింది. ఊళ్ళు లేదా, ఇల్లు లేదా, వాకలు లేవు. కట్టినోడికే కట్టేస్తున్నాడు, దోసినోడికే దోసేసాడు, నాశనం చేసేసాడు దేశం. ఇవి కూడా అమ్ము దెబ్బలాగా ఉన్నాడు. మాకు ఆ కూడు ఉంటారు లేదా, అదే నా దుర్మార్గం. అందరూ ఒకటే కదా. వాళ్ళ హిందువులేమో అడుక్కు తెంగుతూనే, క్రైస్తవులేమో కార్ల మీద వేసిపోతుంది డబ్బు. అది మంచి పనేనా? ఇప్పుడు మాకు ఏమీ లేదు. ఇప్పుడు పడుకోవటానికి ఇల్లు లేదు, ఆకలి లేదు. 5 కొడుకులు 5 ఓట్లు మేము వేస్తున్నామా, లేకపోతే వాళ్ళు వచ్చి ఒంటిగాళ్ళు ఓటేస్తాడా? మాయ ఓట్లన్నీ. నా కొడుకులు కోడలు మాయ ఓటేస్తున్నామంటే కథ దగ్గర పెట్టుకోవాలి కదా. మనసు మాయ మనసు లేకుండా అలా జోళ్ళ మీద కళ్ళజోళ్ళు, కాళ్ళజోళ్ళు, 7 ఉంగరాలు ఆడ బతుకుతున్నారు. వీళ్ళకేమో కూలేదు, ఆ రేకు తీసుకుని బతుకుతున్నారు. వీళ్ళకి పూతరేకులు తీసుకుని బతుకుతున్నారు. హాస్టల్కి అవి కూడా ముందు మొక్కుబడే. అవి కూడా వాళ్ళకే ఇచ్చేయాలి. పాటలకే ముందు తీసి రేకులు పోతే వాళ్ళకే. అదేనా బతుకు? అన్నీ పట్టుకుపోతే వాళ్ళే. కోళ్ళు ఆయనకే కోకలు ఆయనయే. ఆయన మళ్ళీ ఉప్పు కానీ ఖర్చు చేయడు. ఆయన ఏమీ ఖర్చు చేయడు. మేము పట్టుకెళ్ళి ఇటు అందరు పట్టుకొచ్చా ఉద్యోగం చేసిన పిల్లలు అయ్యే దేవుడు అన్ని ఇచ్చేస్తున్నారు. వాళ్ళే ఒక గుడ్డ ఎత్తున్నారు పంటకి. ఇంకెవరు మీ పెన్షన్ డబ్బులు? మా పెన్షన్ డబ్బులు మరి ఈయనే బాగు చేసి ఎలా తెచ్చిస్తున్నాడో ఇస్తున్నాడు. ఇవన్నీ వసూలు చేశారు.